హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులకు ఆతురపడువాడు శిక్ష నమ్మకపోడు. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఈ వాక్య భాగము మీరు దీవించండి. వాక్యములోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. మీరే మహిమ పొందమని మీ నోటి బోరుగా నన్ను వాడుకోనండి. చేరువచ్చిన బిడ్డలను సత్యంతో ద్వారా వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జ్ఞానియైన సొలొమోను అంటున్నాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతుంది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కానీ ధనవంతుడు అవ్వడానికి ఆతురపడేవాడు శిక్ష పొందకపోడు అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక నమ్మకస్తుని గురించి ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. ఆ పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన అనానికిని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేముపై అధికారము ఇచ్చితే. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది వ్యక్తుల గురించి రాయబడినది. కొందరినే బాగా మనము చూస్తూ ఉంటాం. మనం నమ్మకస్తులు అనేది కొందరినే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మరి కొందరు మన గుర్తింపులోకి రారు. నిజంగా వారి ధన్యులు. ఎందుకంటే నీ నమ్మకత్వం అనేది మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నీ సృష్టికర్త అయిన దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అతని నమ్మకాన్ని గురించి ఎవరు గుర్తించారు? పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ జీవ గ్రంథములో ఆ పేరు రాయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనన్యాన్ని గురించిన విషయాలు పెద్దగా ఏమీ రాయబడలేదు. ఈయన చరిత్ర ఏమి పెద్దగా రాయబడలేదు. ఈయన గురించి గొప్ప విషయాలు ఏమి చెప్పబడలేదు. ఈయన గురించి పెద్ద కుటుంబం అని కూడా ఏమేమి పెద్ద ఇదేమీ లేదు. పెద్ద పేరు ప్రతిష్టలు కలిగిన వాడని లేదు.
గొప్ప ఉద్యోగస్తులని కూడా ఏమీ లేదు. కానీ ఇతని గురించి కేవలము ఒకే ఒక వచనంలో ఒక 2 లైన్లలో ఇతని గురించి రాయబడింది. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. 2 లైన్లు. అనన్యాకు నెహెమ్యా పట్టణంపై అధికారం ఇచ్చాడట. ఈ అధికారము అనన్యాకు ఎందుకు ఇచ్చావయ్యా? చాలా మంది ఉన్నారు కదా, లేవీయులు చాలా మంది ఉన్నారు, యాజకులు చాలా మంది ఉన్నారు, పన్ను పత్రాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నీవు అనన్యాకి ఈ అధికారం ఇవ్వడానికి కారణం ఏంటి అని మనము నెహెమ్యాను కనుక ప్రశ్నించినట్లయితే, నెహెమ్యా అనన్య గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 2 మాటలు. ఒకటి, ఈ అనన్య నమ్మకమైన మనుషుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ అనన్యకు ఈ అధికారము ఇచ్చానంటే అతడు నమ్మకమైన మనుషుడు. రెండవది, ఈ అందరికంటే దైవ భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అనన్య అధికారిగా ఉండడానికి అతనిలో నాకు కనపడిన అర్హతలు ఏంటంటే, అతడు పెద్ద విద్యావంతుడు అని కాదు, అతడు గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వాడని కాదు, అతడు గొప్ప జ్ఞానవంతుడు అని కాదు, కానీ అతనిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన 2 లక్షణాలు నాకు కనపడ్డాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి నమ్మకస్తుడు, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ భయభక్తులు కలిగి అంటే నేను లేవా అంటే మీకంటే, హల్లెలూయా, అందరికంటే అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఏమయ్యా మేము మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం కాదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం కాబట్టే కదా నీతో పాటు ఆ యొక్క బానిసలుగా ఉన్న ఆ యొక్క దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి, బబులోను దేశం నుండి మేము వచ్చి నీతో పాటు కష్టపడుతున్నాం, గోడ కడుతున్నాం, యెరూషలేమును చెత్తెత్తేస్తున్నాం, యెరూషలేమును బాగు చేస్తున్నాం. మేము మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం కాదా? మేము మాత్రం నమ్మకస్తులం కాదా అని వీరు ప్రశ్నించకుండానే నెహెమ్యా చెప్పిన మాట ఏంటంటే, ఇతడు నమ్మకమైన మనుష్యుడు. హల్లెలూయా. ఇతడు నమ్మకమైన మనుషుడు. అంతేకాదు, ఇతడు వీకంటే అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తులు ఒకవేళ మనుషుల దృష్టిలో మరుగు చేయబడతారేమో కానీ దేవుని దృష్టిలో ఎన్నడూ మరుగు చేయబడరు. నమ్మకస్తులు ఒకవేళ పడిపోతాడేమో కానీ దేవుడు తిరిగి నిలబెడతాడు. నమ్మకస్తుని ఎవరు పట్టించుకోరు కానీ దేవుడు పట్టించుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, అనుకూల సమయమందు నీ మొరాలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని. యేసేపును గురించి మనం చూసినట్లయితే, యేసేపును గురించి రాయబడినది ఏంటంటే, యేసేపు తన దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండేను, తనకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా ఉండేను, యథార్థంగా ఉండేను అనే వాటిలో మనం చూస్తూ ఉంటాం. అందుకే యేసేపును అందరూ మర్చిపోయారు.
తండ్రి మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు, పోతిఫరు మర్చిపోయాడు. చివరికి చెరసాల్లో తన ద్వారా మేలు పొందిన ఆ చెరసాల పానదాయకుడు మర్చిపోయాడు. కానీ ఎవరు మర్చిపోయినా మర్చిపోనివాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను నిన్ను నా అరచేతిలో చెల్లుకున్నాను. తల్లి అయినను తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. యెహోషువతో మాట్లాడుతూ అంటాడు, యెహోషువ, నా దాసుడైన మోషే చనిపోయాడని ఇప్పుడు ఏం చేయాలని భయపడుతున్నావా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. కనుక మనల్ని ఎడవని వాడు, ఎడబాయని వాడు, లోకం మరిచిపోయిన మనల్ని మరిచిపోని వాడు మన దేవుడు. ఒకవేళ నీవు చేసిన మేలు పొందిన వారు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు కాడు. మనుషులు స్వార్థపరులు, మనుషులు అవకాశవాదులు కాబట్టి అవకాశాన్ని బట్టి ఆదరణ పొంది, అవకాశాన్ని బట్టి సహాయం పొంది ఆ తర్వాత మర్చిపోతారు. యేసేపు కూడా అలాగే మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. మరి దేవుడు మర్చిపోయినప్పుడు దేవుడు ముందే గుర్తు చేయొచ్చు కదా, దేవుడు ముందే ఏర్పాటు చేయొచ్చు కదా. ఆ చెరసాల అన్నారు యేసేపు మగ్గి ఉండడానికి ఉండవలసిన అవసరం ఏంటంటే అంటాడు, అనుకూల సమయం అందు. ఏ సమయం అంట? అనుకూల సమయం అందు నీ మొరాలకించింది. అనుకూల సమయం. దేవుడు ఆశీర్వదించడానికి ఓ సమయం ఉన్నది, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఓ సమయం ఉన్నది, దేవుడు నిన్ను దీవించడానికి ఓ సమయం ఉన్నది, దేవుడు నిన్ను గొప్ప చేయడానికి సమయం ఉన్నది. సమయం ఉన్నది. ఆ సమయం రావాలి. హల్లెలూయా. ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చే వరదాకా మన ఓపికతో ఎదురు చూడాలి. ముందే తొందరపడిపోయి కంగారు పడిపోయి ఇంకెప్పుడు 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 సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమయం రానే వచ్చింది. సమయం రానే వచ్చింది. రాజుకు కల వచ్చింది. ఆ కలమానం చెప్పేవాడు ఎవరు దొరకలేదు. ఆ కలమానం చెప్పేవాడు ఎవరు దొరకలా. అప్పుడు పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు, అదే నేను నిజంగా ఎంత పొరపాటు చేశాను, ఎప్పుడో ఈ విషయం రాజు చెప్పాల్సింది, చెప్పకుండా తప్పు చేశాను నేను అనుకొని అప్పుడు రాజుతో అంటున్నాడు, రాజా, మన దేశంలో చెరసాలలో మాతో పాటు యేసేపు అనే ఒక ఎబ్రీడు ఉన్నాడు. అతడు కలభావములు చెప్పుటకు దేవతల ఆత్మ కలిగిన వాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మాట్లాడేది రాజు, నిజమా కాదా అని తెలుసుకోలేదు. వెంటనే ఏం చేసిన అతను పిలిపించండి. రాజు పిలిపించమంటే ఇంకా ఆగుద్దా? వెంటనే ఆ యొక్క ఖైదీ వస్త్రాలు తీసేశారు, మంచి వస్త్రాలు తొలగించారు, సౌరం చేయించారు, శుభ్రంగా స్నానం చేయించారు, పన్నీరు చల్లించారు, అత్తరు చల్లించారు, బ్రహ్మాండంగా అలంకరించి రాజు ఎదుట నిలబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజు కలభావమును యేసేపు చెప్పినప్పుడు ఇప్పుడు యేసేపు ఏం చేశారు? దేశముపై రెండవ అధికారిగా, రాజు తర్వాత రెండవ అధికారిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలా ఉంటుంది, దేవుడు దీవిస్తే అలా ఉంటుంది. కానీ తొందరపడి
తొందరపడితే ప్రయోజనం లేదండి. ఒకవేళ మనుషులు జ్ఞాపకం చేసుకుంటే, మనుషులకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో చెప్పారు. ఒక చిన్న విషయం, అక్కడ ఆ మేలు పొందిన ఆ యొక్క ప్రాణదాయకుడు మర్చిపోకుండా కనుక ఒకవేళ రాజు దగ్గరకు వచ్చి, రాజా, ఆ చెరసాలలో ఉన్న యేసేపు అనేవాడు చాలా నమ్మకస్తుడండి, మంచివాడండి, అన్యాయంగా అతని మీద నేరం మోపి తీసుకొని చెరసాలలో వేశారు, అతనికి సహాయం చేయండి అని ఒకవేళ రాజు దగ్గర పనం చేసుకున్నాడు అనుకో, రాజు ఒకవేళ అతని మాట విన్నాడు అనుకోండి, విని సరే అట్లయితే అతన్ని మంచోడు అన్నావు, నమ్మకస్తుడు అన్నావు కాబట్టి శాస్త్రాల నుంచి తీసుకొచ్చేసి మరి నీ దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకో అని చెప్పేవాడు. అసిస్టెంట్ గా పెట్టుకోమంటే ఇప్పుడు చేసేది ఒకవేళ వస్తే ఏం చేయాలా? ఈ పాలదాయకుడి దగ్గర ఏం చేయాలా? కాయలతో పిండి రసం పిండి చేస్తా ఉండాలి. కానీ చేసేది చెప్పారు, మనుషులు జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు సహాయం చేస్తే నువ్వు కింద పని చేసేవాడు అవుతావు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సహాయం చేస్తే అందరూ నీ కింద పని చేసేలాగా దేవుడు నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుడు అంటాడు, నిన్ను నేను పైవాడిగా ఉంచుతా కానీ కిందవాడిగా ఉంచను. మనుషులు మర్చిపోవడం నీకు ఆశీర్వాదం, మనుషులు పట్టించుకోకపోవడం నీకు దీవెన, మనుషులు వదిలేయడం అది నీకు ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? దేవుడు పట్టుకుంటున్నాడు, దేవుడు జ్ఞాపకంలో ఉంటున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి మేలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి మేలు మెండుగా కలుగును. ఇతడు నమ్మకమైన వాడే కాదు, అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. హల్లెలూయా. 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గ్రామము ఎలాగో ఆశీర్వదించబడుతుందో అందులో రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యుడు. నీవు ధన్యుడము, నీ రెక్కల సాధ్యతము నీవు అనుభవిస్తావు, నీ రెక్కల సాధ్యతము నువ్వు అనుభవిస్తావు. నీ భార్యని, నీ రోగిట నీ భార్య ఫలించని ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ బిడ్డలు నీ బలిపీఠం చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఎదుగుతారు. నీ పిల్లలను నీవు చూస్తావు, యెరూషలేము క్షేమాన్ని చూస్తావు, నీ గ్రామ క్షేమాన్ని నువ్వు చూస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇతడు భయభక్తులు కలిగిన వాడు, అతని నమ్మకత్వము అతన్ని ఆ యెరూషలేము పైన అధికారిగా నియమించబడటానికి కారణమైంది. అతడు దేవుని యందు ఉన్న భయభక్తులు అతడు అధికారిగా ఉండడానికి కారణమైంది. హల్లెలూయా. అంతకు ముందు ఈ అనన్య అనేవాడు ఎవరో తెలియదు. అనన్య అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా కృప కలిగిన వాడు. హల్లెలూయా. పేరు చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆ గొప్ప పేరుకి ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి. ఆ పేరులోనే దేవుని కృపను పొందిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి పేరు గొప్ప, ఊరు తెప్ప అన్నట్టు పేర్లు ప్రమాణమైన పేర్లు ఎతికి పెట్టుకుంటారు. జీవితం చూస్తేనే పనికిమాల జీవితం జీవిస్తారు. పేరుకి జీవితానికి సంబంధం ఉండదు. పేరు ఒక రకంగా ఉండదు, జీవితం ఒక రకంగా ఉండదు. శాంతమ్మ అని పేరు పెడతారు, ఎప్పుడు జనాలతో తగాదాడుతూనే ఉంటారు.
శాంతం అని పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు జనంతో తగదాడుతూనే ఉంటారు కదా. పేరుకిలో జీవితానికి సంబంధం ఉండదు. కానీ ఇతని పేరు మనం చూస్తే ఇతని పేరు అనన్య, అంటే యెహోవా కృప కలిగిన వాడు. ఆయన ఆ పేరుకు తగ్గట్టుగా దేవుని కృపలో ఎదిగాడు. హల్లెలూయా. దేవుని కృపలో ఎదిగాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగాడు. నమ్మకంగా ఎదిగాడు. అందుకని ఆ పట్టణాన్ని పని చేయడానికి, పనిచేసే వారందరి పైన, ఆ పట్టణంలో ఉన్న వారందరి పైన అతడు అధికారిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? యేసేపు నమ్మకమైన వాడు కనుకనే అతడు ఐగుప్తు రాజ్యముపై 2వ అధికారిగా నియమించబడ్డాడు. అనన్య నమ్మకమైన వాడు కనుకనే యెరూషలేముపై అధికారిగా నియమించబడ్డాడు. దానియేలు నమ్మకమైన వాడు కనుకనే 4 రాజుల దగ్గర అధికారిగా, 3వ అధికారిగా అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు నమ్మకమైన వాడు కనుకని గొర్రెలు కాసుకునేవాడు రాజ్యానికి రాజయ్యాడు. నమ్మకత్వము ఉన్నత స్థానానికి నడిపిస్తుంది. నమ్మకత్వం ఉన్నత స్థానానికి నడిపిస్తుంది. నీ యజమాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? యజమాని అప్పచెప్పిన పనికి నమ్మకంగా చేస్తున్నావా? కొంతమంది పనికి వెళ్తారు, రైతు ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తారు, రైతు లేకపోతే ఒక రకంగా పనిచేస్తారు. మనిషి దగ్గర ఉంటే ఒక రకంగా పనిచేస్తారు, దగ్గర లేకపోతే ఒక రకంగా పనిచేస్తారు. అసలు నమ్మకస్తులు చేసే పని ఏంటో తెలుసా? రైతు ఉన్నప్పుడు రైతుతో మాట్లాడుతూ ఆశామాసిగా పనిచేసిన, రైతు లేనప్పుడు ఖచ్చితంగా పనిచేసేవాడే నమ్మకమైన పనివాడు. నమ్మకమైన పనివాడు. యజమానుడు తలాంతులు ఇచ్చాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన దగ్గర లేడు కదా. నమ్మకమైన ఇద్దరు ఏం చేశారు? 5కు 5 సంపాదించాడు, 2కి 2 సంపాదించాడు. కానీ అపనమ్మకస్తుడు ఏం చేశాడు? మట్టిలో దాచిపెట్టాడు, భూమిలో దాచిపెట్టేశాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చేశాడు. అందుకే అక్కడ ఆ ఇద్దరిని ఏమన్నాడంటే నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. వీడేమన్నాడు? సోమరి అయిన చెడ్డదాసుడా అన్నాడు. నమ్మకమైన ఆ మంచి దాసులను వారిని ఏమన్నాడు తెలుసా? మీరు నాతో కూడా ఆయన 10 తీసుకొచ్చిన వాడిని నీవు నాతో కూడా 10 పట్టణాల పైన నువ్వు అధికారిగా ఉండు. 4 తీసుకొచ్చిన అంటున్నాడు, నువ్వు 5 పట్టణాల పైన అధికారిగా ఉండు. మరి ఇవి కూడా నమ్మకంగా ఒకటి తీసుకుని 2 తీసుకుని వచ్చినట్టయితే ఏం చేసేవాడు? 2 పట్టణాల మీద అధికారిగా ఉండాలి. నీ సామర్థ్యము కొలది నువ్వు నమ్మకంగా నీకు ఇచ్చిన పనిలో, నీకు చెప్పిన పనిలో, నువ్వు చేయాల్సిన పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. నమ్మకస్తులు భూలోకము స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యములో ఉన్నది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అక్కడ ధనము సంపాదించాలని ఆతురపడువాడు నష్టపోవును. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు గేహజీ. ఇతడు ధనాపేక్ష కలిగిన వాడు, ధనం సంపాదించాలని ఆశ కలిగిన వాడు.
ఆ నయమాను కుష్ఠరోగం పోగొట్టుకొని ఎలీషాకు కానుకలు అర్పించాలని వస్తే ఎలీషా నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళి నీ దేవునికి నమ్మకంగా ఉండని చెప్పి పంపించేశాడు. కానీ ఈ గేహాజీ నా యజమానుడు కాదన్నాడు, నేను సంపాదించుకుంటానని వెళ్ళాడు. వెళ్ళి అతని దగ్గర నుంచి బంగారము, ఎండి, వస్త్రాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెట్టి మెదలకుండా వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. గేహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, అయ్యా నీ దాసుని నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆ మనుషుని కొరకు పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు వెండి బంగారంలో సంపాదించుకోవడానికి నీ సమయమా? నువ్వు నమ్మకంగా ఉండలేదు కనుక నువ్వేం సంపాదించుకొచ్చుకున్నావంటే, అదిగో ఆ నయమాను వదిలేసిన కుష్ఠును సంపాదించుకొచ్చుకున్నావు, అది నీకును నీ బిడ్డల తరాలను ఉంటుంది అన్నాడు. వెంటనే అక్కడ కుష్ఠురోగి వెళ్ళిపోయినట్టు చూస్తా. నమ్మకమైన వాడు హెచ్చింపబడ్డాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు, అతని పేరే తెలియదు పెద్దగా జనాలకి. అలాంటి వాడు యెరూషలేము పట్టణంపై అధికారిగా నియమించబడ్డాడు. యేసేపు చెరసాలలో ఉన్నవాడు, ఎవరికి తెలియదు, ఖైదీగా. అలాంటి వాడు ఐగుప్తు దేశముపై 2వ అధికారిగా ఉన్నాడు. దానియేలు బానిసగా తేబడినవాడు, యుద్ధ బానిసగా వచ్చినవాడు. కానీ ఆ యొక్క బబులోను సామ్రాజ్యం, మాదియా పారసీకుల రాజ్యం వరకు అతడు రాజ్యాధికారిగా నియమించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గొర్రె కాసుకునేవాడు, 4 గొర్రెలు కాసుకునేవాడు. పండగ పోయి ఎవరు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలేదు, అమ్మమ్మ పట్టించుకోలేదు, ఎవరికి లెక్కలో లేనివాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి దావీదు రాజుగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దావీదు రాజ్యము అంతములేని రాజ్యముగా దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు కూడా ఇశ్రాయేలు వాళ్ళ పతాకం, వాళ్ళ జెండాలో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం ఏంటో తెలుసా? దావీదు నక్షత్రం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దావీదు సింహాసనము ఇంకా స్థిరంగా ఉంది అని అర్థం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ధనం కొరకు పరిగెత్తే వాడికి శిక్షింపబడక మానడు, శిక్ష పొందక మానడు, నష్టపోక మానడు. కాబట్టి ఈ అనన్య నమ్మకమైన వాడుగా ఉన్నాడు కనుక నెహెమ్యా అతన్ని యెరూషలేము పైన అధికారిగా నియమించాడు. కాబట్టి నమ్మకస్తులు ఎక్కడ ఉన్నా మనుషులందరూ మర్చిపోవచ్చు, నీ మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, నీతో ఉన్నవారు మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు. కానీ మర్చిపోని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ నమ్మకత్వం బట్టి. అందుకే కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలు అంటాడు, నేను యథార్థవంతుడనై ఉన్నాను అంటాడు దావీదు. ఏమైనాక నేను యథార్థవంతుడనై ఉన్నాను, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం కావాలి, ఎంత ధైర్యం కావాలి ఆ మాట అంటానికి. దేవా నన్ను పరీక్షించు,
నన్ను పరిశోధించు, నేను యథార్థవంతుడను అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా ఆ మాట? కనుకనే అంత యథార్థవంతుడు గనక, అంత నమ్మకస్తుడు గనకనే దావీదు సింహాసనం స్థిరపరచబడినది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు అప్పగించిన పనిలో నీ యజమాని దగ్గర, నీ దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్య దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ అన్నదమ్ముల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ బిడ్డల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ యజమాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అపనమ్మకస్తుడిగా ఉంటున్నావా? అపనమ్మకస్తుడిని కాళ్ళు చేతులు కట్టి ఎలుపడ చీకటిలోకి నెట్టివేయబడ్డాడు. నమ్మకస్తులు పరిపాలనలోనికి వచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరు, నీ జీవితం ఎలా ఉంది? నమ్మకమైనదేనా, అపనమ్మకమైనదా? నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నమ్మకంగా ప్రార్థిస్తున్నావా? నమ్మకంగా వాక్యం చదువుతున్నావా? నమ్మకంగా దేవునికి ఇస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడిని పరీక్షించడం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు పరీక్షిస్తే నువ్వు నిలబడలేదు, కానీ నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ లోపాలు సరిదిద్దుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మా ప్రభువా, ఈ ఉదయకాలం ఈ ఆరాధనలు మాతో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. అనన్య నాయన నమ్మకమైన వాడు కనుక మా తండ్రి, నాయన దేవుని యందు భయభక్తులు కలిగేవాడు కనుక ప్రభువా అతను యెరూషలేముపై అధికారిగా నియమించబడ్డాడు. నమ్మకస్తులు నాయన మా ప్రభు వారికి మేలు మెండుగా కలుగుతుంది అని నీ లేఖనాల్లో మీరు సెలవించారు. అలాగే నాయన నమ్మకస్తులైన వారికి మెండైన మేలులతో మీరు నింపారు. ఉన్నత స్థానాల్లో వారిని నిలువబెట్టారు. ప్రభాని స్తోత్రాలు. కనుక మేము కూడా మాకు అప్పగించిన పనులు నమ్మకంగా కొనసాగుతూ నమ్మకంగా చేస్తూ మీ రాకడలో మీ సన్నిధిలో నిలబడినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే కృపలో మేము ఎదుగుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.